కార్తీక పురాణం 28వ అధ్యాయము. విష్ణు సుదర్శన చక్రమహిమ. జనక మహారాజా, వింటివా దూర్వాసుని అవస్థలు? తాను ఎంతటి కోపవంతుడైనను వెనుక ముందు ఆలోచింపక ఒక మహాభక్తుని శుద్ధిని శకించినాడు కనుకనే అట్టి ప్రయాసములు పాలైనాడు. కావున ఎంతటి గొప్పవారైనను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకొనవలెను. అటులా దూర్వాసురుడు శ్రీమన్నారాయణుని కాడ సెలవు పొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూచి భయపడుచు తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషుని కాడకేగి, అంబరీష, ధర్మపాలక, నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము. నీకు నాపై గల అనురాగముతో ద్వాదశి పారాయణమునకు నన్ను ఆహ్వానించితివి. కానీ నిన్ను కష్టముల పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనము చేయి తలపెట్టితిని. కానీ నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయటకే సిద్ధమైనది. నేను విష్ణువు కాడకేగి యా విష్ణు చక్రము వలన ఆపద నుండి రక్షింపమని ప్రార్థించితిని. ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీ వద్ద కేగమని చెప్పినాడు. కావున నీవే నాకు శరణ్యము. నేను ఎంతటి తపస్యాలినైనను, ఎంత నిష్టగలవాడినైనను నీ నిష్కళంక భక్తి ముందవి ఏమీయూ పనిచేయలేదు. నన్నీ విపత్తు నుండి కాపాడమని అనేక విధాలా ప్రార్థించగా అంబరీషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి, ఓ సుదర్శన చక్రమా, నీకివే నా పునఃపూర్వక వందనములు. ఈ దూర్వాస మహాముని తెలిసియో తెలియకయో తొందరపాటుగా ఈ కష్టమును కొని తెచ్చుకొనెను. అయినను ఇతడు బ్రాహ్మణుడు కావున ఇతరుని చంపవలదు. ఒకవేళ నీ కర్తవ్యమును నిర్వహింపతలచితివేని ముందు నన్ను చంపి తర్వాత ఈ దూర్వాసుని చంపుము. నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి, నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడను. నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు దైవము. నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో అనేక మంది లోకకంటకులకు చంపితివి, కానీ శరణుగోరి వారిని ఇంతవరకు చంపలేదు. అందువలననే ఈ దూర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఇతరుని వెంటాడుచూనే ఉన్నావు, కానీ చంపుటలేదు. దేవా, సురాసురాది భూతకోటులన్నీయూ ఒక్కటిగా ఏకమైనను నిన్నేమియూ చెయ్యజాలవు. నీ శక్తికి ఏ విధమైన అడ్డునూ లేదు. ఈ విషయము లోకమంతటికీ తెలియను. అయినను మునిపుంగవునికి ఏ అపాయము కలుగకుండా రక్షింపమని ప్రార్థించుచున్నాను. నీ యందు ఆ శ్రీమన్నారాయణుని శక్తి ఇమిడి ఉన్నది. నిన్ను వేడుకొనుచున్న నన్నును శరణు వేడిన ఈ దూర్వాసుని రక్షింపుము అని అనేక విధములా స్తుతించుట వలన అతి రౌద్రకారముతో నిప్పులు గ్రక్కుచున్న విష్ణు చక్రాయుధము అంబరీషుని ప్రార్థనకు శాంతించి, ఓ భక్తగ్రేశ్వర అంబరీష, నీ భక్తిని పరీక్షించుటకిట్లు చేసితిని గాని వేరుగాదు. అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధుకైటంబులను దేవతలందరూ ఏకమై కూడా చంపజాలని మూర్ఖులను నేను దూనుమాడుట నీ వెరుగుదువు గదా. ఈ లోకములో దుష్టశిక్షణ శిష్టరక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మములను స్థాపించుచుండును. ఇది ఎల్లరకు తెలిసిన విషయమే. ముక్కోపియగు దూర్వాసుడు నీపై పగబూని నీ వ్రతమును నశింపజేసి నానా ఇక్కట్లు పెట్టవలనని కన్నులెర్రజేసి నీ మీద చూపిన రౌద్రమును నేను తిలకించితిని. నిరపరాధివగు నిన్ను రక్షించి ఈ ముని గర్వమనర్చవలనని తరుముచున్నాను. ఇతడు కూడా సామాన్యుడుగాడు. ఇతడు రుద్రాంశ సంభూతుడు, బ్రహ్మ తేజస్సు గలవాడు, మహాతపస్సాలి. రుద్రతేజము భూలోకవాసులనందరను చంపగలదు గాని శక్తిలో నాకంటే ఎక్కువేమియూ గాదు. సృష్టికర్తయగు బ్రహ్మ తేజస్సు కంటెను, కైలాసపతియగు మహేశ్వరుని తేజస్సు శక్తి కంటెను ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండియున్న నాతో రుద్ర తేజస్సు గల దూర్వాసుడు గాని క్షత్రియ తేజస్సు గల నీవు గాని తొలతోగరు నన్నెదుర్కొనజాలరు. తలకన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకునుట యుత్తమము. ఈ నీతిని ఆచరించి వారలు ఎటువంటి విపత్తుల నుండి అయినను తప్పించుకొనగలరు. ఇంతవరకు జరిగినదంతయు విస్మరించి శరణార్థి అయి వచ్చిన ఆ దూర్వాసుని గౌరవించి నీ ధర్మమును నీవు గుర్తింపుము అని చక్రాయుధము పలికెను. అంబరీషుడా పలుకులు ఆలకించి, నేను దేవగో బ్రాహ్మణాదులయందును స్త్రీలయందును గౌరవము గలవాడను. నా రాజ్యంలో సర్వజనులు సుఖముగా నుండవలననియే నా అభిలాష. కావున శరణుగోరిన ఈ దూర్వాసుని నన్ను కరుణించి రక్షింపుము.
వేల కొలది అగ్నిదేవతలు, కోట్ల కొలది సూర్యమండలములు ఏకమైనను నీ శక్తిని తేజస్సుకు సాటిరావు. నీవు అట్టి తేజోరాశివి. మహావిష్ణువు లోకనిందులపై, లోకకంటకులపై, దేవగో బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షియందున్న 14 లోకములను కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు. కావున నీకివే నా మనఃపూర్వక నమస్కారములు అని పలికి చక్రాయుధము పాదములపై పడెను. అంతట సుదర్శన చక్రము అంబరీషును లేవదీసి గాఢలింగన మొనర్చి, అంబరీషా, నీ నిష్కళంక భక్తిని మెచ్చితిని. విష్ణు స్తోత్రములు 3 కాలములయందు నెవరు పఠించుతురో, ఎవరు దానధర్మములతో పుణ్యఫలమును వృద్ధి చేసుకుందురో, ఎవరు పరులను హింసించక, పరధనములను ఆశపడక, పరస్త్రీలను చెరబెట్టక, గోహత్య, బ్రాహ్మణ హత్య, శిశుహత్యాది మహాపాతకములను చేయకుందురో, అట్టి వారి కష్టములు నశించి ఇహమునందును పరమునందున్నవారు సర్వ సౌఖ్యములతో తులతూగుదురు. కావున నిన్ను దూర్వాసుని రక్షించుచున్నాను. నీ ద్వాదశీ వ్రత ప్రభావము చాలా గొప్పది. నీ పుణ్యఫలమందు ఈ మునిపుంగవుని తపశ్శక్తి పనిచేయలేదు అని చెప్పి అతనిని ఆశీర్వదించి అదృశ్యమయ్యను. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమండలి 8వ అధ్యాయము సమాప్తము. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు.